అది మా స్కూల్ ఫ్రెండ్ దగ్గర మోసపోయాను. అతను చాలా చాలా ఫ్రాడ్. నా జీవితంతో ఆడుకున్నాడు చెప్పాలంటే. రోడ్డున పడేసినాడు. అతను మా క్లాస్మేట్ సి వైభవ్, వైసీపీ కార్యకర్త, లీడర్ అని కూడా అంటారు. వాళ్ళ పెద్దనాన్న వారు కార్పొరేటర్స్. అతనికి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ అని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టు విరవీక్త అంటాడు. అతను ఫస్ట్ వ్యాపారం కోసం డబ్బులు అడిగాడు నన్ను. శ్వేత ప్లీజ్ శ్వేత, నీకు ఇచ్చేస్తాను, ఇప్పుడే టెండర్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు నాకు ఎక్కువ అమౌంట్లో నాకు అమౌంట్ వస్తుంది, ఇప్పుడు నువ్వు సేవ్ చేయకపోతే నాకు కష్టం శ్వేత అని చెప్పి అలా ఫస్ట్ ముంచడం స్టార్ట్ చేశాడు నన్ను. తర్వాత మెల్లగా నాకు గోల్డ్ అడిగాడు. ఒక 5 months 3 months తర్వాత నా గోల్డ్ తాకట్టు పెడతాను ఇక్కడ మనపురం అని చెప్పి అదే షాప్లోనే తాకట్టు పెట్టాడు. నాకే తెలియకుండా ఆ గోల్డ్ ఎప్పుడు అమ్మేశాడో నాకు తెలియదు. నా బంగారు వడ్డీ కట్టేకి లోన్ యాప్స్ చేయించాడు. ఆ లోన్ యాప్స్కి సుమారు 1.5 లక్ష లోన్ యాప్స్. అది వాడు కట్టి సావాలి, నేనే కట్టి సచ్చిన. దగ్గరనే నాకు ఫుల్ హారాస్మెంట్ అయ్యింది. వాడు రూపాయి లేదు. నేను మా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి, మా ఆయన తెలియకుండా మా ఆయన డబ్బులు తీసుకొని, మా మరి దగ్గర తీసుకొని చాలా చిక్కులు చూపించాడు, చాలా నాశనం చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. అది అతని పైన ఏ సీరియస్ యాక్షన్స్ ఏం లేవు. మాకు కేసు పెట్టి 3 నెలలు అయింది, అంతే ఉంది. కేసు ఎక్కడ ఉందో అక్కడే ఉంది. రికవరీ అవ్వాలి, మాకు న్యాయం జరగాలి, అదే కోరుకుంటున్నా. నా దగ్గర ఏమీ లేదు. బెడ కూడా బోసుగా ఉంది. ఈ కమ్మలు కూడా తీసుకుపోయినాడు. అతను నా పర్సనల్ అమౌంట్ 12 లక్షలు తీసుకున్నాడు. పైగా బ్యాంక్ లోను 9 లక్షలు, నా బంగారం 20 తులాలు, వెండి 2.5 kg. ఇవన్నీ అప్రాక్సిమేట్లీ 50 to 55 lakhs అవుతుంది. ఇవన్నీ నేను నష్టపోయినాను. బ్యాంక్ వాళ్ళు మా ఇంటికి వచ్చి బ్యాంక్ ఫ్రాడ్ చేశావు నువ్వు అనేంత వరకు నాకు తెలీదు. వ్యాపారం పేరుతో అడిగాడు. నన్ను వ్యాపారవేత్తం చేస్తానని చెప్పి ఇక్కడ బ్రాంచ్ పెడతానని చెప్పి లోన్ చేయించి నా దగ్గర మొత్తం అంతా తీసేసుకున్నాడు. ఈ డబ్బు నన్ను అడిగితే దిక్కునోడు చెడు చెప్పుకో, అసలు నేను నీకు ఎప్పుడో ఇచ్చేసాను, నీకు ఏం చేసుకుంటావో చేసుకో, నాకు అనవసరము, చచ్చిపోతావో చచ్చిపో, ఏమన్నా చేసుకో చేద్దాం అని ఇవాడు చాలా లైట్ తీసుకున్నాడు. చెప్పాలంటే నాకు పలుకుబడి ఉంది, నువ్వు నన్ను ఏం చేయలేవు, దిక్కున్న చోటు చెప్పుకో అని అట్లా నన్ను ఒంటరి చేసేసారు. చెప్పాలంటే జెంట్స్ తగలేసుకునేకే వాడు ఇట్లాంటి నాలంటే అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. వాడు ఇంకా సింగిల్ గా ఉండే అమ్మాయిని ఎక్కువగా ట్రాప్ చేస్తాడు. ఇట్లా డైవర్స్ అయిన వాళ్ళని, మొగుడు చచ్చిపోయిన వాళ్ళని, అట్లాంటి అమ్మాయిలని వాడు ఇంకా ఎక్కువ ట్రాప్ చేస్తాడు.